హైదరాబాద్ లోని ఆంధ్రజ్యోతి పేపర్, ఏబిఎన్ టీవీ కార్యాలయాల దగ్గర ఉదయం నుంచి హై టెన్షన్ నెలకొంది. తమను టార్గెట్ చేస్తూ కథనం రాశారనే ఆగ్రహంతో ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని బీఆర్ఎస్ క్యాడర్ ముట్టడిస్తుందనే అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ కార్యాలయాల దగ్గర భారీగా బలగాలను మోహరించాయి. మరోవైపు ఆంధ్రజ్యోతికి మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఆంధ్రజ్యోతి ఆఫీసుపై దాడి చేస్తే తెలంగాణ భవన్ పై దాడి చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశంపై వాటి డిఎన్ఏలు డిస్కస్ చేద్దాం. భరత్, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర మీరు చెప్పినట్టు ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. మొన్న మహా టీవీ దాడి జరగకుంటే ఏబిఎన్ పై దాడికి దిగుతామని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పడాన్ని ఎలా చూడొచ్చుంటారు? అంటే వాళ్ళు దాడి చేస్తామన్నారో లేదో తెలియదు కానీ బట్ నిన్న రాసిన కాలం మీద అయితే బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో అయితే తీవ్రంగా దానికి నెగటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. పోలీసులు చాలా పెద్ద ఎత్తున రెండు కార్యాలయాలు, అటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయం ముందు అయితే మోహరించారు. కృషాంక్ గారు ఉన్నారు మనతో పాటు. కృషాంక్ గారు, ఉందా మీ టార్గెట్ లిస్ట్ లో ఉందా? మొన్న ఇప్పుడు మహా టీవీ లాగా అటాక్ చేయబోతున్నారా? ఆ భయం ఏదో మంచిగా ఉన్నట్టుంది భరత్ గారు. అట్లా వాస్తవానికి మేము అనుకోలేదు కానీ అట్లా భయం ఉంటే మంచిదే ఉన్నట్టుంది. ఎందుకంటే భరత్ గారు, నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, దాన్ని ఏమంటారు? అది న్యూస్ అంటారా, ఒపీనియన్ అంటారా? ఆ టైటిల్ అంటే అది ఒపీనియన్ పేజే కదా, యాక్చువల్లీ ఇట్స్ ఎడిటోర్ ఒపీనియన్ పేజే. వారి పేపరు ఎడిటర్ కాదు, ఆయన మేనేజింగ్ డైరెక్టర్. ఇట్స్ ఒపీనియన్ పేజే కదా, అది న్యూస్ పేజ్ కాదు. న్యూస్ పేపర్ లో న్యూస్ పేజ్ వేరు, ఎడిటోరియల్ ఒపీనియన్ పేజ్ వేరు. ఎడిటోరియల్ లో ఎడిటర్ ఒపీనియన్ రాస్తారు. సో ఆయన ఎండీగా, మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన ఒపీనియన్ ఆయన వెల్లడించారు. మీడియాకు థ్రెట్స్ ఇవన్నీ కరెక్ట్ కాదు. సో ఎగ్జాక్ట్లీ సో తన ఒపీనియన్ ఏంటిది అని అంటే జాగిరా అని ప్రశ్నించారు. మేమైతే, నాకు తెలిసి అయితే మా పార్టీ లీడర్స్ ఎవరు కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఎన్నోసార్లు కూడా వాళ్ళ విషయం కక్కుతూ ఉన్నారు. ఇక్కడ సరే, ఆంధ్రజ్యోతి కంటే ఎక్కువ బండి సంజయ్ గారి స్టేట్మెంట్ నాకు విచిత్రం అనిపించింది. బండి సంజయ్ గారు మాట్లాడటం ఎందుకు అని అంటే, ఒక స్టేట్మెంట్ ఉంటుంది 2021 లో, మీకు గుర్తుంటే ఒకసారి ఏబిఎన్ వాళ్ళు డిబేట్ పెట్టారు భరత్ గారు. వాళ్ళ నాయకుడు విష్ణువర్ధన్ గారు, ఇదిగోండి బీజేపీ లీడర్, భారతీయ జనతా పార్టీ అఫీషియల్ స్టేట్మెంట్, ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ అండ్ బాయ్కాట్ చేశారు ఆంధ్రజ్యోతి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో అధికారిక ప్రకటన, పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలి కొట్లేసి కరపత్రిక ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఇక నుంచి బహిష్కరిస్తున్నది. ఇంకా చాలా పెద్ద. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ పొద్దు నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని పొగిడిన క్లిప్పింగ్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఇట్లా పొలిటికల్ పార్టీస్ ఛానల్స్ పట్ల స్టాండ్ మారడం కామనే కదా. వాళ్ళు ఉదయం నుంచి 2012-13 కేసీఆర్ ఇంటర్వ్యూలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్పగా పాల్గొంది, మీరు సపోర్ట్ చేశారు, అది ఇదని కేసీఆర్ క్లిప్పింగ్స్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ నిజంగానే తెలుగుదేశంతో కలిసి లేనంత కాలం బీజేపీకి అక్కడ 2019 టు ఎస్పెషల్లీ 18 to 24 వాళ్ళ గ్యాప్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారు, అది వేరే. కానీ మీకు కూడా గతంలో ఉంది కదా అంటారా? మేము దాడి చేస్తామని అనలేదు కానీ ఎందుకంత తులిక్కి పడ్డారో, ఎంతకు భయపడ్డారో మాకు తెలియదు. కానీ బండి సంజయ్ గారు మొత్తం ఇక నేనే అక్కడ సిపాయి లెక్క నిలబడతా, ఎవరన్నా చేస్తే బీజేవైఎం వాళ్ళను తెలంగాణ భవన్ కు పంపిస్తా అంటే పంపియాలనుకుంటే పంపియండి, మా క్యాడర్ కూడా ఉన్నారు, అవన్నిటికీ భయపడేట్లేదు. కానీ ఎంఓఎస్ హోమ్ అండి, ఆయనే కార్పొరేటర్ స్థాయి కాదు కదా. ఎంఓఎస్ హోమ్, మీ కింద పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి, సిబిఐ, ఈడీ, ఐటీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రకరకాల పోలీస్ బలగాలు ఉంటాయి. మీరు అట్లా ఒక గుండాల్లాగా మేము కార్యకర్తలను పంపించి పార్టీ ఆఫీస్ మీద దాడి చేపిస్తాం ఎందుకంత? అది అంటే ఇక నేను దాన్ని ఏమనాలి అంటే, పాపం అంటే నా లాంగ్వేజ్ మీకైతే దాడి చేయాలని అంటే ఇప్పుడు మీరు మహా టీవీ మీద దాడి చేయడం వల్ల ఇక్కడ కూడా దాడి చేస్తారని అనుకొని ఉండొచ్చు. ఇక బండి సంజయ్ గారు టీకా తీసుకున్నారు. ఇక నాకు ఇబ్బంది ఏంటంటే, ఇక్కడ కూర్చున్నది సంగప్ప గారు, వారి లాంగ్వేజ్ అట్లా ఉండదు బండి సంజయ్ గారి లాగా. బండి సంజయ్ గారి లాంగ్వేజ్ నాకు మాట్లాడాలని లేదు కూర్చొని మీ షోలో. కానీ ఏం టీకా తీసుకున్నారో మాకు తెలియదు. కానీ మహాన్యూస్ విషయంలో ఆఫ్రికాలో ఎంతో మంది జర్నలిస్టులు కూడా హ్యాపీగా ఉన్నారు. అదైతే ఒకటి వాస్తవం చెప్తున్నా.
ఎందుకంటే వంశీ అనేట ఆయన ఎందుకు దానికి చైర్మన్ ఎట్లయిందా, దానికి అధినేత ఎట్లయిందా, హైదరాబాద్ లో ఆయన ఎవరా 2019-20 ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ ఎల్బీ స్టేడియం లో ఉన్నప్పుడు ఆయన ఆ స్టేజ్ మీద ఉన్నాడు. సరే, అంటే మీడియాలో ఇప్పుడు తెలంగాణ జర్నలిస్టు తెలంగాణ వైపు ఉన్నారు, ఆంధ్ర సమైక్యాంధ్ర ఉన్న జర్నలిస్టు ఆంధ్ర వైపు ఉన్నారు. ఇక అది తప్పేలా అవుతారు. కానీ ఇప్పుడు సమైక్యాంధ్ర అన్న వాళ్ళు మీద మంత్రివర్గంలో మంత్రులు కూడా అయినారు కదా. నేను అనేది ఎవరు సమైక్యాంధ్ర ముద్దనన్నారు? సమైక్యాంధ్ర అన్న వాళ్ళు మంత్రివర్గంలో మంత్రులు అయినారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి కాలేదా? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని తప్పుపట్టిన కావచ్చు, కానీ తెలంగాణ వద్దు అని అన్న స్టేట్మెంట్ తెలంగాణ అవునని కూడా అనలేదు. వస్తుంది తెలంగాణ రావాలని కూడా అన్నట్టు సమైక్యాంధ్ర కావాలి తెలంగాణ వద్దు అని అన్నట్టు ఒక్క స్టేట్మెంట్ నాకు చూపెట్టాడు. అండ్ వాళ్ళని ఓట్లేసి గెలిపించింది కూడా ఇదే తెలంగాణ ప్రజలే కదా. తలసాని గారిని ప్రతిసారి ఎలక్షన్ చేసి గెలిపించే ప్రజలే, మన తెలంగాణ ప్రజలే. వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు మీరు నేను అపోజ్ చేయడం ఏంటండి? అదే అంటే నేను చెప్తున్నా, అంటే సమైక్యాంధ్ర జర్నలిస్ట్ అంటే సరే ఆ సమయంలో జర్నలిస్ట్ కూడా ప్రాంతాల వారిగా విడిపోయినారు అంటున్నా. నేను అనేది ఏంటంటే వాట్ వంశీకృష్ణ గారు చేసింది, కొందరు ఏమంటారు ఇప్పుడు పెట్టే వాదన అది యూట్యూబ్ థంబ్నెయిల్స్ యూట్యూబ్ టీం వాళ్ళు చూసుకున్నారు అంటే నో సార్, తన ఫేస్బుక్ అకౌంట్ కూడా అప్లోడ్లు చేసారు అవే కంటెంట్ ని అవిటిని తన ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేసారు. సో నేను అనేది ఏంటంటే ఒపీనియన్ బేస్డ్ గా ఆంధ్రజ్యోతి వాళ్ళు అనొచ్చు, ఆ మాత్రం భయం ఉంటే కూడా తప్పు లేదు. ప్రొటెస్ట్ చేసే ఫామ్ రకరకాల వాళ్ళకి భయం అంటే ఇట్లా భయపెడతారా మీరు? భయం అంటే ఒపీనియన్ రాస్తే సరే మహాదోకే ఒపీనియన్ రాస్తే కూడా భయపడతారా? మేము భయపెట్టే నేను అంటలేను కదా, మేము అక్కడ పోతాము ఏదో చేస్తాము తోడుపోడు చేస్తాము. భయం ఉంటే మంచిదే కదా అంటారు. గతంలో నాకు తెలిసి ఐ థింక్ ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా తగలబెట్టినట్టున్నారు కదా ఒకసారి ఆంధ్రజ్యోతి ఆఫీస్ ని. ఎవరో చాలా మంది చేసారు ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద అటాక్స్ సర్వసాధారణం అయినాయి. సరే ఇప్పుడు అవుతుందని కూడా మేము అంటలేము, కానీ సందట్లో సడేమియా అని మధ్యలో బండి సంజయ్ గారు ఎంఓఎస్ హోమ్ పనులన్నీ కూడా శాంతి భద్రతల పనులన్నీ వదిలేసుకొని ఇది టీకా తీసుకుంటే తెలంగాణ ప్రజలే చూస్తారండి. సంగప్ప గారు మధ్యలో మీరు ఎందుకు ఇట్టు అయినారు ఇష్యూలో? ప్రజాస్వామ్యంలో ఉన్నాం భరత్. ఎక్కడ దొరికితే ఎక్కడ వాళ్ళకి నచ్చని చోటల్లో దాడి చేస్తామంటే దాన్ని చూసుకుంటూ ఊకోవడానికి మేము అంటే వాళ్ళు ఏమంటారంటే మేము అసలు ఎక్కడ మేము అటాక్ చేస్తామని అనలే కదా, అటాక్ చేయలేదు. అంత హంగామా ఎందుకైంది ఈరోజు? డైరెక్ట్ క్రిషాంక్ అనకపోవచ్చు, ఓపెన్ గా మీడియా ముందు, లేకపోతే కేటీఆర్ అనకపోవచ్చు. వాళ్ళ సోషల్ మీడియాలో అంతా మొత్తం వచ్చేస్తున్నాం, తగలబెడుతున్నాం, దాడి చేస్తున్నాం అంటే మొన్న చేసారు కాబట్టి ఇది కూడా చేస్తున్నారని వాళ్ళు ఆంధ్రజ్యోతిలో అనుకున్నారు. ఆంధ్రజ్యోతిలో ఆల్రెడీ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, మా ఆఫీస్ మీద దాడి జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ప్రొటెక్షన్ ఇవ్వమని అన్నారా లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా నాకు తెలియదు. మొత్తానికైతే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ పోయింది. మొదటిది. రెండోది, ఇప్పుడు ఇంతకుముందు మాటల్లోనే క్రిషాంక్ అంటే భయం ఉంటే మంచిదే కదా అని చెప్పి, ఇప్పుడు క్రిషాంక్ చూపించింది నేను ఒకటి 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. మేము అప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేసింది. ఆ టైంలో ఒక సెంట్రల్ వేదిక అనేది ఉంటది, మీకు నచ్చలేదు వాళ్ళ వార్తలు మాకు నచ్చలేదు, ఆ వార్తలు మాకు నెగిటివ్ గా ఉన్నాయనిపించింది, మేము బరాబర్ మా పార్టీలో ఆఫీసులకు వాళ్ళ వద్దని చెప్పినాం, మేము మా పార్టీ దాన్ని బ్యాన్ చేసినాం. అంత మాత్రం విజయవాడలో ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద పోయి దాడి చేయలేదు, లేకపోతే హైదరాబాద్ లో ఇంకా ఎక్కడో దాడి చేయలేదు కదా. మీకు కూడా చాలా వేదికలు ఉంటాయి, మీరు దాడి చేస్తారని వార్నింగ్ ఇచ్చిన ఇది ప్రజాస్వామ్యం. ఇదేంది ఇది? మీడియా ఆఫీసుల మీద దాడి చేస్తాము, వెనకటి కూడా చాలా జరిగిందని చెప్పి కానీ కోర్టు చేస్తున్నాడు క్రిషాంక్. దాని ఉద్దేశం అదే కదా, బరోబర్ ఇప్పుడు కూడా జరుగుతున్నట్టే కదా. మొన్న జగదీష్ రెడ్డి గారు ఏమన్నారు, అల్లొకసారి కేటీఆర్ గారి మీద ఇంకా బీఆర్ఎస్ మీద ఏమైనా దాడి చేస్తామని హెచ్చరించారు కదా. ఈరోజు దాడి చేస్తాం ఇంకా దాడి అసలు దాడి కానే కాదన్నారు, ఇది దాడి కానే కాదన్నారు, ఇది కానే కాదు ఇంతగా చాలా చూపిస్తామన్నారు కదా అన్నారు కదా, ఇంతకంటే చాలా ఎక్కువ చూస్తారన్నారు. రాధాకృష్ణ గారు ఈ రోజు వాళ్ళకి దూరం అయి ఉండొచ్చు, అంతకుముందు బాబా అని చెప్పి కేసీఆర్ గారు అంతా ఎంత కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయి ఆంధ్రజ్యోతి వల్ల ఇంత అయింది. కేసీఆర్ గారు కూడా పొగడలేదా? ఆంధ్రజ్యోతిని పొగడారు కదా. అంటే మొదటి. రెండోది, సందర్భ సదమీయలాగా సంజయ్ గారు మాట్లాడుతున్నారంటే సందర్భ సదమీయలాగా మాట్లాడుతున్నారు. ఒక మీడియా ప్రొటెక్షన్ గురించి మాట్లాడారు ఆయన. ఒక ప్రజాస్వామ్యవాదిగా బరోబర్ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా మీడియా ఉండాలి కాబట్టి మీడియాను బెదిరించి మనం నోరు మూస్తాము భయపెడతామంటే కరెక్ట్ కాదు. ఆ మీడియాకి మేము అండగా ఉంటామన్నాం. అన్న బరోబర్. ఒక చిన్న క్వశ్చన్ భరతన్, ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి. మరి మొన్న చిత్రగుప్త అని యూట్యూబ్ అది పెట్టుకుని మరి అక్కడ ప్రజాస్వామ్యం అదేం గుర్తు రాలేదా? అది పోయి కొట్టించారు కదా మరి బండి సంజయ్ గారి మనుషులు, మీ బీజేపీ వాళ్ళు. బండి సంజయ్ గారు కొట్టించారని ఎవరు చెప్పి మీకు? బండి సంజయ్ గారి పాత్ర సంబంధం
ఆయన ఆయన ఏదో మహిళలకు సంబంధించి మాట్లాడితే మహిళలు పోయినా ఏదో అయింది అని కేసు కూడా పెట్టుకున్నారు వాళ్ళు అరెస్ట్ కూడా చేసినట్టు వాళ్ళు మహిళల్ని మళ్ళీ అక్కడ ఉన్నట్టు పరిస్థితి పెట్టి వాళ్ళు బయలు తీసుకుని బయటకు వచ్చి ఎట్లా వచ్చారు. దానికి బండి సంజయ్ గారికి ఏం సంబంధం? ఆ యూట్యూబ్ ఛానల్ కి దానికి ఏమి సంబంధం లేదు. మొన్న మహాటి ఎక్కువ వచ్చి చెప్పినారు టీఆర్ఎస్ కండవాలు వేసుకుని పోయినారు. జగదీష్ రెడ్డి గారు చాలా చూస్తారని చెప్పినారు. చిత్రగుప్త ఛానల్ దాడికి బండి సంజయ్ గారికి ఏమాత్రం సంబంధం లేదు. అది వాళ్ళేదో ఊహించుకొని ఎవరో కామెంట్ చేస్తే చేసిండొచ్చు కానీ మాకు సంబంధం లేదు. మహిళల పైన కామెంట్ చేసిందని చెప్పి మహిళలు పోయారు అక్కడికి. మేము దానికి కూడా సమ్మతిస్తలేము, దాన్ని కూడా సమర్థించలేదు. దాన్ని కూడా ఖండించే అవకాశం ఉండే, అదను ధర్నా చేసే అవకాశం ఉండే. దాన్ని బండి సంజయ్ గారు సమర్థించారా? పోనీ ఆయన చేయించకపోయినా కూడా కరెక్టే మహిళలపై దాడి జరిగింది కాబట్టి మంచి కొట్టిన అన్నాడా? బండి సంజయ్ గారు ఖండించలేదు కదా. బండి సంజయ్ గారు ఖండించలేదు. ఇక్కడ ఉన్న స్పీడు మీ బీజేపీ కార్యకర్తనే ఆ అబ్బాయి ఎవరైతే గిరీష్ ఉండేనో మీ బీజేపీ పనిచేసిండు, సేవ చేసిండు, పాపం అరవింద్ గారిని గెలిపించుకోనికి ఎంతో పని చేసిండు. ఇక్కడ బండి సంజయ్ గారు ఎందుకు మరి ఎందుకు ఖండించలేదు చెప్పండి? ఆయన బీజేపీ కార్యకర్త కాదు, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఆయన ఏది ఆయనకు ఉన్నట్టు పోస్ట్ కూడా తీసేసిన పార్టీ. ఆయన పోస్ట్ లో కూడా లేడు. ఆయన బీజేపీ కార్యకర్త. మేము చూస్తలేము, ఆయనని చూస్తలేము. జరిగినప్పుడు దాడి చిన్న దాడి మాకు తెలియదు. అది అదేదో మహిళల గురించి అనడానికి మహిళలు దాడి చేసడానికి మాకేం సంబంధం? ఆయన పోలీస్ కేసు పెట్టిండి అయిపోయింది. అది ఆ ఇంటిని ధ్వంసం చేసో లేకపోతే వాళ్ళ ఆఫీస్ మొత్తం పలగొట్టో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడోళ్ళ మీద దాడులు వేస్తే మన టీవీలో సరే ఏది తమ్మునేల్సి నేను కూడా సపోర్ట్ చేయను. కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ మహిళల సగం మంది ఉమెన్ ఉంటారండి ఎలక్ట్రానిక్ మీడియాలో. క్రిషాంక్ తెలియదు కాదు. ఇక్కడ నుంచి రాళ్ళు కొడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది భయపడతారు? వాళ్ళ కింద నుంచి రాళ్ళు కొడితే వాళ్ళ లోపల ఉన్న పరిస్థితి ఒకరు తాకితే పరిస్థితి. అట్లాంటి ఆ దాడిని ఎట్లా సమర్థించుకుంటారు? ఆ తమ్మునేల్ని మాత్రం నేను సమర్థిస్తలేను. నాకు కూడా ముందు తెలియదు, తర్వాత చూసిన నేను. కానీ ఈ రోజు నేను మొన్న దాన్ని జగదీష్ రెడ్డి గారు ఎట్లా సమర్థించుకుంటారు? నిన్న జరిగింది చాలా చిన్నది, ఇంతకంటే ఇంకా పెద్ద జరుగుతుంది అంటారు. ఈ రోజు ఆంధ్రజ్యోతి దగ్గర అంత ఇష్యూ ఎందుకు అయింది? మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో లేకపోతే మీ వాళ్ళు ఎవరో వార్నింగ్ ఇస్తేనే కదా అయింది. అది లేకపోతే ఎందుకంటాం? వార్నింగ్ ఇచ్చినప్పుడు మేము బరోబర్ దానికి ఒక మీడియా తెలంగాణ టైంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన సమైక్యవాదిగా అయినప్పుడు కూడా చాలా వరకు ఆయన ఇక్కడ రాసిన వార్తల్లో మొత్తం తెలంగాణ ఫేవర్ ఉండే. అఫ్ కోర్స్ ఆంధ్రలో రాసిన వార్తల్లో ఆంధ్రాకి కూడా ఫేవర్ ఉండే కావచ్చు, నేను కాదని నేను అని కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన 2 చోట్ల పేపర్ పెట్టుకున్నప్పుడు తెలంగాణ ఆంధ్రజ్యోతి హైదరాబాద్, ఆంధ్రజ్యోతి తెలంగాణ, ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అని రాసుకున్నాడు. సో ఎక్కడైనా ఎక్కడిదక్కడ రాసుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ చదివే తెలంగాణ పాఠకుడు చదివే పత్రికల్లో మాత్రం తెలంగాణకు ఫేవర్ గానే రాసిండు. సో దాన్ని ఉద్దేశించే మాట్లాడారు. సంజయ్ గారు అని వదిలేసి ఉన్నారంటే వదిలేసి ఎందుకుంటారు? ఆయన చేసే పని ఆయన చేస్తూనే ఉన్నారు. ఆ పనిలో భాగంగా దాని దృష్టికి వచ్చింది మాట్లాడండి అంతే. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అడిగారు, కరీంనగర్ లో ఒక కార్యక్రమం ఉంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ క్వశ్చన్ అడిగారు, సార్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తారట, ఈ రోజు దీన్ని ఎట్లా చూస్తారు మీరు అని మాట్లాడినారు ఆయన. ఓకే క్రిషాంక్ గారు, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా అన్నది ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా అన్నది ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నారు కొద్దిమంది. క్రిషాంక్ గారు, భరత్ గారు, నేను ఒకటి చెప్తాను. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నా లేకపోయినా చర్చ తెలంగాణ అనేది ఎప్పుడు స్పెసిఫిక్ గా ఏదో అవసరం కోసం తీస్తే కాదు. డెఫినెట్ గా డిస్కషన్స్ అనేటివి ఉన్నాయి, ఎప్పటి నుంచో కూడా ఉన్నది. ఆ డిబేటు ఉంటూనే ఉన్నది. అది ఒక్కొక్కసారి ఎరప్ట్ అవుతూ ఉంటది, ఒకసారి సప్లైయింగ్ ఉంటది. అసెంబ్లీలో కూడా మాట్లాడిన సన్నివేశాలు ఉన్నాయి. కేసీఆర్ గారి కొన్ని ఎట్లా రాధాకృష్ణ గారిని అపోజ్ చేస్తూ మాట్లాడినవి కూడా ఉన్నాయి. పార్లమెంటు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన ఎట్లా విష ప్రచారం చేస్తూ ఉంటాడో కూడా అనేది ఉన్నాయి. సో తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా ఇప్పుడే కొత్తగా వస్తుంది చర్చ. ఐ డోంట్ థింక్ తెలంగాణ అనే ఆ సెంటిమెంట్, ఆ డిస్కషన్, ఆ డిబేట్ ఒక నివురు కప్పిన నిప్పు లాంటిది. అది ఎప్పుడైనా కూడా ఎక్స్ప్లోర్ అంటే మీరు కన్వీనియంట్ గా వాడుకుంటున్నారు తెలంగాణ అస్తిత్వాన్ని అని. ప్రధానంగా కన్వీనియంట్ గా వాడుకుంటుంది బీఆర్ఎస్. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే తెలంగాణ అస్తిత్వం అన్నారు, కానీ ఎక్కువ గ్రేట్ హైదరాబాద్ లో గెలిచిందంటే బికాస్ ఆఫ్ ఆంధ్ర ఓటర్సే కదా, నార్త్ ఇండియన్ ఓటర్సే కదా, నాన్ తెలంగాణ ఓటర్స్ తోనే గెలిచింది కదా ఎక్కువ అని ఆయన రాశారు నిన్న ఎడిటోరియల్ లో. భరత్ గారు 1947 కంటే ముందు దేశ స్వాతంత్రంలో ఎంతో మంది కొట్లాడారు. కానీ గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం ఆ దేశ స్వాతంత్రాన్ని ఇప్పటికీ కూడా క్యాంపెయిన్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ అజెండాగా పోతూ ఉంటారు. సేమ్ థింగ్ భారతీయ జనతా పార్టీకి
వాళ్ళు స్ట్రైట్ గా ఒక మతాన్ని ముందుకు పెట్టుకొని వాళ్ళు ఒక ఐడియాలజీని తీసుకుంటారు. మేము తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ మేము ఎందుకు వదిలేసుకోవాలి మా అస్తిత్వాన్ని చెప్పండి. కన్వీనియంట్ అని కాదు, దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. ఏనాడు వదిలేసినని చెప్పండి. మేము తెలంగాణ గురించి మాట్లాడడం, తెలంగాణ గురించి మేము ఇక వదిలేస్తాం, మేము కేంద్రంలో తెలంగాణ గురించి కొట్లాడము, మేము అది మాది కాదు అని మేము ఏనాడని లేదే. ఏ సభ పెట్టినా మాది మొదలయ్యేది జై తెలంగాణ నినాదంతోనే, చివరిగా మేము మాట్లాడేది కూడా జై తెలంగాణ నినాదమే. దట్ ఈస్ అవర్ స్లోగన్. సరే, ఇప్పుడు మేము మహా విషయంలో అంటే బిలో ది బెల్ట్ థంబ్నెయిల్ పెట్టారని బహుశా మీకు ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి విషయంలో ఏంటి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే కదా ఒపీనియన్ అన్నది. చూడండి, మేము అటాక్ కూడా చేయలేదు కదా. ఇంకా సోషల్ మీడియాలో డిఫరెంట్ భయపడితే మంచిదే కదా అది అని అంటారు కదా. మాకు అసలు అటాక్ చేసే ఉద్దేశం లేదు. నేను భయపడితే మంచిదే కదా అని ఎందుకన్నానంటే, అట్లా ఇమీడియట్ గా పోలీస్ బందోబస్తు ని పిలుచుకోవడం, ఇమీడియట్ గా ఎంఓఎస్ హోమ్ ని రంగంలోకి దింపి మాట్లాడడం. ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో డబుల్ స్టాండర్డ్స్ అనిపించింది. ఎందుకంటే బీజేపీలో పనిచేసిన వ్యక్తిని వాళ్ళు పొయ్యి కొట్టిస్తారు, అది చర్చ జరిగింది, వాళ్ళ పార్టీలోనే చర్చ జరిగింది, కొట్టిస్తారు. బండి సంజయ్ గారు దాన్ని ఖండించారు. కానీ ఇక్కడ రాగానే ఈ అంశంలో ఖండించేసరికి డెఫినెట్ గా డబుల్ స్టాండర్డ్స్ అనేది కనబడతాయి కదా. సో మేము అల్టిమేట్ గా మేము చెప్పేది ఏంటంటే, మేము ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని పట్టుకొని ఉంటాం. దాన్ని రాజకీయంగా ఇవాళ సరే రాధాకృష్ణ గారు ఏ రూపంలో వచ్చినా కూడా, ఎవరి కోసము వారు పనిచేసినా కూడా పెద్ద ఫరకేం పడదు. నిరసనకారులు అంటారా, రకరకాల వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. మహా న్యూస్ జరిగిన దగ్గర కూడా నిరసననే, దాడి కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ దాడి చేస్తే మిలియన్ మార్చు, సాగరహారం, మాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా భరత్ గారు, మీకు కూడా తెలిసిందే. ఉద్యమంలో మీరు మా దగ్గరనే ఉండి చూసిన వాళ్ళు క్యాంపస్ లో. ఆ ఫోర్స్ లో మేము ఇంకా దిగలేదులేండి, ఇప్పటికీ దిగకూడదు. మిలియన్ మార్చ్, సాగరహారం అందరూ ఉన్నారు కదా, పీడిఎస్, ఏబీపీ, ఎస్ఎఫ్ఐ. ఒకసారి కాంగ్రెస్ చాలాసేపు వచ్చిన నాకు ఇంకొక షో ఉంది మళ్ళా. ఓకే కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఎస్ భరత్ గారు, ఆంధ్రజ్యోతి కార్యాలయాల దగ్గర భద్రత పెంచారు. వాళ్ళు అనేది ఏంటంటే మేమేం అటాక్ చేస్తాం అనలేదు కదా, ఎందుకు భద్రత పెంచాల్సిన అవసరం ఏం లేదు, భయపడితే మంచిదే కదా, ఆయన మాకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారు అంటారు. ప్లస్ బండి సంజయ్ దీనిలో ఎందుకు ఇంటర్వ్యూన్ కావడం అన్నది బీఆర్ఎస్ వెర్షన్. తెలంగాణలో ఏమైనా బీఆర్ఎస్ రాజ్యాంగం నడుస్తున్నదండి? ఎవరి మీద దాడులు చేయాలి, ఎవరు స్పందించాలి, ఎవరు స్పందించొద్దని చెప్పనీకే వాళ్ళ ఇంట్లో రాసుకున్న రాజ్యాంగం గిట్ట నడుస్తుందా? లేకపోతే రాజ్యాంగానికి కట్టుబడి గిట్ట మనందరం పనిచేస్తామా? లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరైనా స్పందించవచ్చు అనేటటువంటి స్వేచ్ఛను గిట్ట మర్చిపోయినరా? ఏమైనా కొంచెమన్నా అర్థం పడదాం ఉండి మాట్లాడుతుండ్రా? లేకపోతే వాళ్ళు చేసేటటువంటి చేష్టలు ప్రజలు గిట్ట దాన్ని స్వాగతిస్తున్నారు అని చెప్పి గిట్ట అనుకుంటురా? అట్లా గిట్ట అనుకుంటే అది వారి యొక్క అవివేకం అని అంటున్నా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ కేటీఆర్ గారు వాళ్ళ నాయనతోటి మాట్లాడేటటువంటి భాషని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ప్రజలు దాన్ని ఏమనుకుంటారు అనేటటువంటిది మేము కూడా ప్రజలకే వదిలిపెట్టాం. ఆయన ఎంత ఎక్కువ అట్లా మాట్లాడితే మాకు కూడా వాళ్ళ యొక్క అసలు రూపం అంతా ప్రజలు చూస్తారు కదా అనేటటువంటి నాతో మేము కూడా ఊరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ భాష అట్లుంది కాబట్టి, చదువుకున్న లెక్క ఏడ కూడా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కేటీఆర్ కి లేదు. ఇవాళ మీకు ఏమైనా ఇన్పుట్ ఉందా, స్పెసిఫిక్ ఇన్పుట్? ఏదండి, వాళ్ళ మీద అటాక్ చేస్తారని చెప్పి పోలీసులు పెద్ద ఎత్తున వ్యవహరించారు కదా. బీఆర్ఎస్ వాళ్ళే మాకు ఆ ఉద్దేశం లేదు, కానీ భయపడితే మంచిదే కదా అని వాళ్ళు అంటారు. మీకేమైనా ఇన్పుట్ ఉందా? ఇప్పుడు వ్యవస్థలో ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఒకటి ఉంటది. రీసెంట్ గానే ఒక దగ్గరికి పోయి ఒక వీధి రౌడీల లెక్క, ఆకు రౌడీల లెక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటిది అందరం కూడా చూసినాం. సరే, వార్తా కథనాల్లో మంచి ఉందా, చెడు ఉందా, తెలిసైందా, తెలియకైందా, నేనేమి జరిగినటువంటి విషయాలని మనమేమి దాని మీద మద్దతిస్తలేము, లేకపోతే జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి విషయాలని మేమేమో వెనకాలేసుకొని వస్తలేం. ప్రజాస్వామ్యంలో మీడియా ఛానల్స్ అనేటటువంటి బాధ్యతతోటి మెలగాలి, పారదర్శకంగా ఉండాలి, నిజాలని నిర్భయంగా చెప్పాలి, ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఆ యొక్క ప్రభుత్వాలు కల్పించాలి. సో ఈ అంశాలని నాయకులు మద్దతుగా నిలబడాలి. కానీ ఎవరో ఒకరు అక్కడనో ఇక్కడనో ఎవరో ఒకరు ఉంటారు కదా. అసలు తెలంగాణ ఈ మధ్యకాలం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళకి. ఆ తెలంగాణ పదం అనేటటువంటిది నామోష్ అయ్యే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది అనేటటువంటిది మనం మర్చిపోవద్దు. వాళ్ళకి తెలంగాణ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసే మీడియా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అని వాళ్ళ ప్రధాన అలిగేషన్ ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్న మాటలు వీళ్ళు వైరల్ చేస్తున్నారు. మేము దాడి చేసాం కరెక్టే,
రేవంత్ రెడ్డి కూడా గతంలో దాడి చేస్తామన్నారు, తర్వాత బట్టలు ఇప్పి కొడతామన్నారు మీడియా మీద. భరత్ గారు ఆ కామెంట్స్ వైరల్ చేస్తున్నారు. గుర్తుందా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఏబిఎన్ ని ఇదే టీవీ9 ని అసలు మొత్తం బంద్ చేసినటువంటి చరిత్ర వాళ్ళది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఛానల్ మొత్తం బంద్ చేసినటువంటి చరిత్ర మనం మర్చిపోవద్దు. వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఈ రోజు స్వేచ్ఛగా మీడియా హౌసెస్ ని నడిపించాలంటే లేదు. సరే, దాని వెనకాల యాజమాన్యం దాకా ఏడు దాకా వెళ్ళిపోయారు, కొన్ని ఛానళ్ళకి ఓనర్లు ఎట్లా అయ్యారు మీకు తెలుసు, నాకు తెలుసు. సో వాళ్ళ వార్తలు మాత్రమే రాసేటటువంటి పత్రికలను, వాళ్ళ వార్తలు మాత్రమే రాసించినటువంటి స్క్రిప్ట్లను చదివేటటువంటి శాటిలైట్ ఛానళ్లను ఈ రోజు పైసలు ఇచ్చి ఏమంటారు తీయగా రాపించుకునేటటువంటివి, లేకపోతే వారి యొక్క రాతలను మాత్రమే బయటికి చూపించుకునేటటువంటి సోషల్ మీడియా మాధ్యమాలను వాళ్ళ సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఏ రోజు కూడా ఉంటున్నటువంటి వాస్తవాలకి దూరంగా ఉండి అబద్ధాలను మాత్రమే ప్రచారం చేయాలనేటటువంటి దానికి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని మనందరికి కూడా తెలుసు. అయితే ఈ రోజు మీడియా ఛానళ్ల మీద వాడి మీద దాడి చేస్తాం, వీడి మీద దాడి చేస్తాం అనేటటువంటిది వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయినట్టుంది. కానీ ప్రజాపాలనలో పారదర్శకతకి మేము ఎంతైతే విలువనిస్తామో, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛా స్వాతంత్రాలని బ్రేక్ చేస్తామంటే వీళ్ళని అడ్డుకట్టేయటము, వాళ్ళని కాపాడడానికి కూడా మేము అంతే. మీకు వ్యతిరేకంగా అనిపించినా మీరు అధికారంలో ఉన్నంతకాలం మీరైతే దాడి అయ్యారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా చేసినట్టు చరిత్ర ఎక్కడన్నా ఉందా భరత్ గారు? మేము పోయి దాడి చేసినటువంటి చరిత్ర ఉందా? మేము చేయలే. గతంలో రాజశేఖర రెడ్డి ఆయనలో కాంగ్రెస్ మన ఆంధ్రజ్యోతి కార్యాలయం తగలబడ్డది అప్పుడు. నేను తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నా. తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ నాయకత్వంలో ఈ రాష్ట్రం నడిపిస్తున్నటువంటి దాంట్లో ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తూ ఈరోజు ఆ ప్రజాస్వామ్యంలోనే పాలు తగ్గిందంటేనే పంచాయత్ చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఈరోజు ప్రణవిల్లాలి అనేటటువంటి దాంతో రాజ్యాంగానికి కట్టుబడి అన్ని వ్యవస్థలు కూడా బాగుండాలనేటటువంటి దాంతో ఆ స్ఫూర్తితోటి మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ అసలు తెలంగాణ అనేటటువంటి పదం నామూషైనటువంటి వాళ్ళు ఈరోజు ఆంధ్రాకి సంబంధించినటువంటి మన నీటి వాటలని అప్పనంగా దోపిడీ చేపించి ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ ఏదో తాతలు లేకపోతే ముత్తాతలు సంపాదించిన ఆస్తులు లెక్క తెలంగాణ వనరులని కొల్లగొట్టి ఇతరులకి పంచిచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి సూక్తులు చెప్తున్నారు అని అంటే ఎట్లా సార్? అయితే ఈ టాపిక్ కాకపోయినా ఒకటి అడుగుతున్నాను. నిన్న మీరు ఒక సంచలన అలిగేషన్ చేశారు, కేటీఆర్ లోకేష్ ఇద్దరు తరచుగా కలిశారు అని చెప్పి. అవును అన్నా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన కేటీఆర్ ని ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పిన పోయి కేటీఆర్ ని అడుగురని మీడియాని కూడా అడిగినా, నువ్వు కలిసినవా లేదా అని చెప్పి అడుగురి, ఆయన స్పందనని బట్టి నేను మళ్ళీ స్పందిస్తా అని చెప్పిన. వాళ్ళు అన్నారు మరి మీకు ఆధారం ఉంటే ఇప్పుడే చెప్పొచ్చు, అంటే ఒకటే ఎపిసోడ్ ఎట్లా అయిపోగొడతారు నేను దీన్ని, ఫస్ట్ మీరు అక్కడ అడుగురి. ఎందుకంటే కవిత గారు ఉత్తరంది కూడా నేను అట్లనే చెప్పిన లేఖకు సంబంధించి. ఆయనలో కూడా కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలేదు, ఆధారాలు లేవు, ఇవన్నీ కావాలనే ఫేక్ స్టోరీలు సామారామోహన్ రెడ్డి అన్ని బ్రేకింగ్ న్యూస్ సామారామోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక రాజకీయాలలో కవిత లెటర్ అయినా ఇదైనా అన్ని ఎట్లా వస్తున్నాయి? మా న్యూస్ ఛానల్స్ రావాల్సిన ఎట్లా వస్తున్నాయి? ఎవరి సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి కదా అండి. ఇప్పుడు కేటీఆర్ లోకేష్ భిన్న ధృవాలు కదా ఇప్పుడున్న పరిస్థితిలో. అయితే వాళ్ళు కలవడం అంటే మరి ఎవరు నమ్మలేకపోతున్నారు. ఇక నమ్మలేనటువంటి నిజాలనే చెప్పేటటువంటిదే మేము ఉండాలి కదా. అంటే ఏమైనా ప్యాచప్ జరుగుతుందా? అది ప్యాచప్ వర్క్ జరుగుతుందా, భవిష్యత్తుకు ఒక ప్రణాళిక జరుగుతుందా, లేకపోతే ఆయన సంరక్షణ కోసం ఎంతకైనా దిగజారుతుండా, ఇంకొకరు కాలు పట్టుకునే పరిస్థితి కేటీఆర్ పోతుండా అని భవిష్యత్తులో వస్తాయి. అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారా? ఎట్లా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు తెలుస్తుందండి? ఫోన్ ట్యాపింగ్ ఎట్లా తెలుస్తుంది? లాస్ట్ టైం కూడా కవిత గారు కాదు, కవిత గారు లేఖ గురించి కూడా ఇట్లానే అన్నారు. రామరామోహన్ రెడ్డికి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేసి చూస్తుండా అని అన్నాడు. లేక ఫోన్ ట్యాపింగ్ ఎట్లా తెలుస్తుంది భరత్ గారు? ఓకే, ఇంకొకటి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటే వాట్సాప్ లో తెలుస్తాయి కదా. వాట్సాప్ కనుక లాంటి పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్ చేస్తే వాట్సాప్ లో లెటర్ ఆమె లేఖ కూడా ప్రత్యక్షంగానే ఇచ్చింది. ఫర్ దట్ రీజన్ నేను అది కూడా చెప్తున్నా, లేఖ కూడా ప్రత్యక్షంగా ఇచ్చినటువంటిది. ఆ లేఖ ప్రత్యక్షంగా ఇచ్చిందని ఫోటో తీసి పంపారనే కదా. అది కేసీఆర్ పోనీ జరిసేపు అనుకుందాం, ఫోటో తీసి ఎవరు పంపాలండి? అక్కడ ముగ్గురు మధ్యలోనే జరిగింది. కవిత గారి మధ్యలో, కేసీఆర్ గారి మధ్యలో, సంతోష్ రావు మధ్యలో. ఈ ముగ్గురు ఇట్లనే బయటకు వస్తారు తప్ప వాళ్ళ ఇంట్లోకి బయటికి రావాల్సిందే తప్ప మేమేదో కనిపెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా.
వాట్సాప్ లో ఫిజికల్ గా కాకుండా వాట్సాప్ లో కనుక ఫోటో ఇస్తే దాన్ని ఏమన్నా అదే నేనేమంటా, ఫోటో ఎవరో దింపాలి కదా అంటున్నా. ఎవరో వాళ్ళు దింపుకోవాల్సిందే కదా ముగ్గురిట్లలా. పోనీ అట్లా అనుకుందాం, మీరు చెప్పినట్టే కూడా అనుకుందాం జరసేపు. అట్లా కూడా ఏం లేదు, డైరెక్ట్ లేఖలే రాసిండ్రు, డైరెక్ట్ లేఖలే మాకు అందినాయి. అది కూడా చెప్తున్నా. అదే ఇప్పుడు వీళ్ళ మీటింగ్ గురించి కూడా ఎట్లా తెలిసిందనే అంటారా? వీళ్ళ మీటింగ్ ది కూడా అంతే. ఇప్పుడు కాదు, దీని వెనక ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది భరత్ గారు. చాలా సంచలనమైనటువంటి విషయాలు చెప్పేది ఉంది. మేమేం వదిలిపెట్టాం దీన్ని. ఈయన ఇక్కడ బంకచర్ల మీకు ఇబ్బందా? ప్యాచప్ అయితే ఇబ్బందా మీకు? ప్యాచప్ బీఆర్ఎస్ టీడీపీ మధ్య ప్యాచప్ అయితే మీకు ఇబ్బందా? ఇప్పుడు ఆరోపణ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, వీళ్ళిద్దరు ఒకటి అనే ఒక పర్సెప్షన్ ఉంది. లేదు బీఆర్ఎస్ టీడీపీ పెద్ద, ఎందుకంటే బీఆర్ఎస్ తో టీడీపీ ఇది వరకు పొత్తు పెట్టుకోవాలనుకుంది 2018 సందర్భంగా. అది చంద్రబాబు నాయుడు బహిరంగంగా అన్నారు, కేటీఆర్ కూడా అన్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ అయితే మీకు ఇబ్బంది అని చెప్పి మీరు దాన్ని ఇప్పుడు బయట పెడుతున్నారా? సార్ ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడా లేకపోతే ఇంకొకరు కాదు, కాంటెంపరీ. ఆయన అక్కడ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి. కాంటెంపరీ అంటే నేతృత్వంలో పనిచేశారు 100%. అట్లా అంటే తారక రామారావు అనేటటువంటి పేరు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కృతజ్ఞతా భావంతో కన్న కొడుక్కి పెట్టింది. అది ఈ రోజు కూడా మన ఉంటుంది కదే కదా. కేటీఆర్ అని అంటే తారక రామారావు అనేటటువంటి పేరు టీడీపీ మీద ఉన్నటువంటి కృతజ్ఞతతో ఆయనకు పెట్టినటువంటి నామకరణమే కదా. మరి నీకు అంత తెలంగాణ వాదం ఉండి వాళ్ళతోటి తెగదెంపులే చేసుకునేటటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలనుకుంటే ఒక గెజెట్ లో నీ పేరు మార్చుకునేటటువంటి కాడికి మొదలు పెట్టు. మరిగా ఇప్పుడు మేము చెప్పేది కూడా వాళ్ళ దగ్గర నిజంగా అంత చిత్తశుద్ధి ఉన్నట్టు వాళ్ళ గిట్ట అయితే, ఇప్పుడు ఆయన లెక్క రేవంత్ రెడ్డి గారు ఆయన లెక్క పేరు పెట్టుకున్నాయన కాదు. ఎన్టీఆర్ మీద అభిమానం వేరు, ఇది వేరు కదా అంటారా? అదే నేనేమంటున్నాండి, ఎంత అభిమానం ఉన్నా ఏమున్నా తెలంగాణ వనరులని కాపాడడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమం చేస్తా ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఎక్కిరిస్తున్నప్పటికీ కూడా ఢిల్లీకి 40 ట్రిప్పులు కాదు 400 ట్రిప్పులు అయినా కొడతాము, కానీ తెలంగాణ నీటి వాటర్లని కాపాడి తీర్థమని చెప్పి బంకచర్లని ఆపగలిగినాము. కృష్ణా గోదావరి నీటి మనకి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను కాపాడుకోలేనటువంటి పరిస్థితులలో వీళ్ళు మొత్తం అవతలోనికి ఈరోజు మన హక్కుల్ని మొత్తం రాసి ఇచ్చేసేస్తే పోతిరెడ్డిపాడికి పొక్కెంత పెద్దగా అయింది, లేకపోతే గోదావరి జలాల మీద బంకచర్ల లాంటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఎట్లా వచ్చినాయి సార్? ఇవన్నీ పెద్ద చర్చ. నువ్వు అధికారంలో వీళ్ళ మీటింగ్ సారాంశం ఏంది? వీళ్ళిద్దరు కేటీఆర్ లోకేష్ ఇద్దరు కలవడం వెనుక సారాంశం ఏంది? ఎందుకు కలిసి ఉంటారు? ఏం జరగబోతుంది? మీరు చాలా తెలివైన వాళ్ళు. నేను ఒక దగ్గరికి మాత్రమే చెప్పినా, నేను కలిసిండ్రు అని నేను అన్నా. కేటీఆర్ గారి స్పందనని అడుగుమన్నా, కలిసిండ్రా కలవలేదా? కలిసిన తప్పే కలిస్తే తప్పేమన్నా ఉందా? వాళ్ళు ఏమన్నా అది చెప్పానండి. అదే తప్పేమన్నా ఉందా? దీనికోసం కలిసామనేది ఒక అంశం ఉంటుంది. రేవంత్ రెడ్డి కేటీఆర్ రహస్యంగా కలుసుకున్నారనుకోండి, అది పెద్ద వార్త. ఎందుకంటే అధికార ప్రతిపక్ష నేతలు సీక్రెట్ మీటింగ్ అన్నది, అది వేరే రాష్ట్రం, ఇది వేరే రాష్ట్రం. గతంలో చంద్రబాబు నాయుడు ఒకటి కేటీఆర్ కూడా చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ కేటీఆర్ ఫోన్ లో మాట్లాడుకున్నారు. లోకేష్ రిక్వెస్ట్ చేశారు ఏదో ఇక్కడ హైదరాబాద్ లో ప్రొటెస్ట్లకు, దానికని కేటీఆర్ బహిరంగంగా చెప్పారు. ఆ సందర్భంతో మాట్లాడి ఉండొచ్చు. అది ముగిసిపోయిన అధ్యయనం. అప్పుడు బాబు గారి అరెస్టు విషయం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు కూడా ధర్నాలు గిర్నాలు చేయనీకలేదు. ఏమనంటే మీ ప్రాంతంలో చూసుకోండి అని అహంకారంగా మాట్లాడిండు. సరే, తర్వాత ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలు అంతిమంగా ఇచ్చినటువంటి తీర్పులా ఈయనకి కేటీఆర్ గారికి ఏం జరిగిందో ఒక బుద్ధి చెప్పుడు జరిగింది. అది వేరే విషయం. అహంకారానికి మూల్యం చెల్లించుకున్నాను. కానీ నేను అనేటటువంటిది ఏంటంటే, జనవరి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక పక్క కేంద్రంతో యుద్ధ ప్రాతిపదికన మన నాయకత్వము, మన ప్రభుత్వం మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్టుని ఆపనీకే, కృష్ణా గోదావరి నీటి వాటాల మీద తేల్చుకోనికే యుద్ధం ప్రకటించి మనం పదే రౌండ్ ట్రిప్పులు కొడుతుంటే, మనందరం అధికారికంగా ఒక ఉద్యమం లెక్క తెలంగాణ సమాజం మొత్తం ఒకటైతే, కేటీఆర్ కి మాత్రం ఎవరితోటైతే పంచాయతో వాళ్ళతోటి పోయి సీక్రెట్ మీటింగులు చేస్తుండండి. ఇది నేను చెప్పదలుచుకుంది. ఈ రోజు ఇంత ఇష్యూ నీటి వాటాల మీద వస్తుంది. వీళ్ళ నాయననేమో కేటీఆర్ నీటి వాటాల విషయంలో కేటీఆర్ చేసేదే ఉంది. అధికారంలో మీరు కదా ఉంది. అధికారంలో ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది మీరు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు, లేకపోతే వాళ్ళు అన్అఫీషియల్ గా కలిస్తే ఇబ్బంది. కానీ కేటీఆర్ చేసేదే ఉంది బనకచర్ల విషయంలో. ఆయన డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నారు తప్ప నిర్ణయం తీసుకునే స్థాయిలో ఆయన లేరు కదా. నేను ఇప్పుడు అదే అంటున్నా. అధికారంలో ఉన్నప్పుడు దోషపెట్టిర్రు, పోయి సంతకాలు పెట్టొచ్చిండ్రు. అపెక్స్ కౌన్సిల్ లో పోయి మీ నాయన సంతకాలు పెట్టొచ్చిండ్రు 2016లా.
కృష్ణా జలాలనేమో 299 టీఎంసీలకే ఆడ సంతకాలు పెట్టొచ్చిండు ఉమాభారతి కాడ. ఈ రోజు గోదావరిలోనేమో 3000 టీఎంసీలు ఉతగబోతున్నాయని చెప్పి ఇటు మహారాష్ట్రలోని ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకించి లిఫ్ట్ లేకర్ లేలో అని చెప్పి మాట్లాడిండు. ఏపీ వాళ్ళని ఎవరైనా ఎంతనైనా కట్టుకోవచ్చు, మస్తు నీళ్లు వృధా అవుతున్నాయని చెప్పి అని అన్నాడు. కానీ ఈ రోజు మన నీటి వాటాలు తేలకుండానే, మన ప్రాజెక్టులు కట్టకుండానే ఒక పక్క ఏపీ నుంచి మనం కట్టుతున్నటువంటి ప్రాజెక్టులకి అబ్జెక్షన్లు వస్తుంటే, ఈ రోజు వాళ్ళు ప్రాజెక్టులు కట్టడానికి ముందుకు సాగుతుంటే, నీ లెక్క తెలంగాణ వాటాని అప్పనంగా అప్పజెప్పేసేటటువంటి దరిద్రపు పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేరండి. తెలంగాణ ఆకాంక్షల గురించి, అమరవీరుల సమాధుల పునాదుల మీద, నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి అంశాల మీద ఉద్యమం ఉవ్వెత్తున లేచి రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం. కానీ నీళ్లు అనేటటువంటి మొదటి నినాదమే కృష్ణా జలాలల్లా 299 టీఎంసీలకే పోయి సంతకాలు పెట్టొచ్చిండు. పాలు తగ్గిందంటేనే పంచాయత్ చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మాకు ఆటన రావాల్సిన కాడ చారణ వచ్చింది అనేది పంచాయత్ అనుకోండి. నువ్వు బారణ రాసిచ్చడానికి నువ్వోడివన్నాం మేము. ఈ రోజు మేము పంచాయత్ దాని చేస్తున్నాం, మా హక్కు మాకు కావాలి, ఆడోడో తిక్కలోడు రాసిండు కాబట్టి మేము ఒప్పుకోమంటున్నాము. గోదావరి జలాల మీద కూడా 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు, రాయలసీమని రతనాల సీమ చేస్తాము, మీ ఇష్టము అని రాగి సంకటి, రొయ్యల పులుసు, నాటుకోడి పులుసు కడుపు నిండా తిని నువ్వు తిన్నందుకు కృతజ్ఞతగా తెలంగాణ వాటాను మొత్తం పంచిచ్చొస్తామంటే మీ అయ్యే జాగీర్ కాదని చెప్పి మాట్లాడినాం సార్. ఆక్రోశంతో మాట్లాడినాం. అసలైన వాళ్ళ హయాంలో లేదు కదా, వాళ్ళ హయాంలో జరగలేదు, కాపాడకుండా నేను వాళ్ళ టైంలో బనకచెర్ల జరగలేదు కదా. ఇప్పుడు మీ హయాంలో దాని ప్రాజెక్టు సంబంధించి రూపకల్పన జరుగుతుంది. వాళ్ళ హయాంలో అయితే సరే. పోలవరం కెపాసిటీ పెద్ద పెడుతుంటే నువ్వేం చేసినావు? పోతిరెడ్డిపాడుకి ఇటు కృష్ణా జలాలనేమో పోతిరెడ్డిపాడుకి పొక్క ఆయలేదు 10,000 క్యూసెక్లు అంటేనే 40,000 క్యూసెక్లు ఎత్తుకొని పోతున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు 90,000 క్యూసెక్లకు ఎందుకు పోయిందండి? ఓకే, రాయలసీమ ఎత్తిపోతుంది. వీళ్ళిద్దరు మీటింగ్ వల్ల ఏమైనా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందా? పొలిటికల్ ఈక్వేషన్స్ ఇప్పుడు తెలంగాణకి వాళ్ళ స్వార్థం కోసం తెలంగాణ వనరులని దేనైనా కూడా కాంప్రమైజ్ చేసేటటువంటి గజారుడు రాజకీయాలు చేసినటువంటి చరిత్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ నేతలకి ఈ రోజు తెలంగాణ వాదం మీద మాట్లాడేటటువంటి హక్కు లేదు కాబట్టి ఈ రోజు పొద్దున మేము ఒక క్యాప్షన్ తీసుకున్నాం. తెలంగాణ ద్రోహులని అడుగుతాం కడుగుతామని అన్నాం. ఎందుకోసం అన్నాం? నువ్వు నీటి వాటాలని పక్కనోనికి దోషి పెట్టినావు కాబట్టి మేము అన్నాం. అవి మీ జాగిర్ కాదు, తెలంగాణ జాగిర్ అని చెప్పి మేము మాట్లాడినాం. మీరిద్దరు రాజకీయంగా వ్యక్తిగతంగా ఇంకేదైనా కలుసుకుంటే కలుసుకోండి, కానీ బనకచెర్ల మీద ఈరోజు బనకచెర్ల మీద కేటీఆర్ కి ఏముంటది, లోకేష్ ఏముంటది? లోకేష్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలోని కాదా, తెలంగాణలోని కాదు, నువ్వు తెలంగాణలోని కాదా చెప్పు. రాష్ట్రం అంతా ఒకటే కొట్లాడుతుంది, నీ సీక్రెట్ మీటింగ్ ఏముంటుంది చెప్పంటారా? నేను మీరు అదే అడుగురు భరత్ గారు నేను పిలిచి స్టూడియోలా. అవును సార్, రాష్ట్రం అంతా ఇది కొట్లాడుతుంటే మీకేం పని అండి పోయి లోకేష్ తోటి రహస్య మంత్రాలు చేయనీకే? నీకు నిజంగానే అంత సుఖమైన అయితే అధికారికంగానే కలువు, మీడియాని పిలిపించుకొని నేను పలానా పని మీద వచ్చినా అని చెప్పి. రహస్యంగా ఎందుకు కలవాలి దానికి దొంగతనంగా? ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. మాకు అవకాశం ఉండకపోయేది కదా. థ్యాంక్ యూ సామ రామ్మోహన్ రెడ్డి గారు. సో మొత్తానికి ఒకటి, ఆంధ్రజ్యోతి ఆఫీసుల వద్ద అయితే పోలీసుల భద్రత అయితే కట్టుదిట్టం చేశారు ఉదయం నుంచి. బట్ బీఆర్ఎస్ అయితే మాకైతే దాడి చేసే ఉద్దేశం లేదు, బట్ భయపడితే మంచిదే కదా అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొన్న మహా టీవీ మీద అటాక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, నిన్న సామ రామ్మోహన్ రెడ్డి ఒక అలిగేషన్ చేశారు. ఎందుకంటే కవితల లేఖ రాసిందని మొట్టమొదటి బయట పెట్టింది ఆయనే, బహుశా మే 3rd or 4th చెప్పారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే లోకేష్ కేటీఆర్ మధ్య కూడా 2-3 సార్లు మీటింగ్ జరిగింది అని ఆయన ఇంట్రెస్టింగ్ కథనం చెప్తున్నారు. తన దగ్గర పూర్తి సమాచారం ఉందని కూడా ఆయన చెప్తున్నారు. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.